స్ట్రీట్ స్టైల్ అల్లం పచ్చడి నేర్చుకున్నామండి. కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అందులోనే ఒక టమాటా కట్ చేసుకుని వేయించుకుని ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగుతుంది. ఇలా వేగితే అందులో మనం ఈ లోపల మనకు కావాల్సినవి ఇంకా చింతపండు, వెల్లుల్లి రెమ్మలు అండి, కొంచెం ఉప్పు, పసుపు అండి. అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో. అలాగే కొంచెం మనము పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని అది అలాగే మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల కొంచెం చింతపండు వేసుకోవాలి. అందులో వేసుకుని ఇందులో వేయించుకుని చిన్న తీపి వేసుకోవాలండి. ఎక్కువ తీపి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, లేదంటే లైట్గా పంచదార కూడా వేసుకోవచ్చు. నేను లైట్గానే వేస్తానండి. స్వీట్ ఇష్టం ఉండదు, అందుకని కొంచెమే వేసాను. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి. టేస్ట్ చేయడం చాలా బాగుంటుంది. నాకు కొంచెం స్పైస్ ఇష్టం, అందుకని లైట్గానే వేసాను నేను. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి, ఇది ఇలా మగ్గింది కదా, బాగాను మగ్గనిచ్చేసి అందులో కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేయాలండి. వెల్లుల్లి రెమ్మలు వేసేసి ఒకసారి ఇలాగ ఫ్రై చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడికి మగ్గుతాయి అవి. మీకు ఇది ఇప్పుడు మిక్సీ వేసేసుకోవడమేనండి, కొంచెం వాటర్ వేసి. ఎమ్మిగా ఉంటుంది, చాలా దోశకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకుని మనము మిక్సీ వేసేసుకున్నాము. మనం ఇలా మిక్సీ వేసేసుకుని ఇలాగా బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకుని తడకా వేసుకునే వాళ్ళు ఆవాలు, కరివేపాకు తడకా వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే తడకా లేకుండా ఈ ఫ్లేవరే బాగుంటుందండి. అల్లం వాసన, గార్లిక్ వాసన, కొంచెం టమాటా వాసన వస్తూ ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి దోశకి, ఇడ్లీకి ఇంక అసలు వదలకుండా తినచ్చండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. సరే కదండి, ఇది ఇడ్లీ, దోశ, ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. కర్డ్ రైస్లోకి అయితే ఇంక చెప్పనవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.